ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ స్వాగతం. ఈరోజు మనం వేదయుగం గురించి కేవలం పాఠంలా నేర్చుకోవట్లేదు. అసలు పరీక్షలో మనల్ని దెబ్బకొట్టే ప్రశ్నల వెనుకున్న లాజిక్ని, ఆ వ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలుసుకోబోతున్నాం. సో ఇది మామూలు ప్రిపరేషన్ సెషన్ కాదు. ముందుగా మనం ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. చాలా స్మార్ట్గా కష్టపడి చదివేవాళ్లు కూడా కొన్నిసార్లు ప్రిలిమ్స్ ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి? దానికి కారణమేంటో తెలుసా? చాలా సింపుల్. వాళ్ళు ఏమి చదవాలో నేర్చుకుంటారు, కానీ ఎలా చదవాలో అంటే ఎగ్జామినర్ మనల్ని ఎలా ఆలోచింపచేయాలనుకుంటున్నారో గ్రహించరు. ఈ సెషన్లో మనం ఎగ్జామినర్ మైండ్ సెట్లోకి వెళ్ళి వాళ్లు వేసే ఉచ్చులను ఎలా తప్పించుకోవాలో నేర్చుకుందాం. సరే, ఇక అస్సలు విషయంలోకి వెళ్ళిపోదాం. మనం మొదటి సెక్షన్ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్ ట్రాప్స్ని డీకోడ్ చేయడం. అంటేంటంటే ఎగ్జామినర్ కేవలం మనకు తెలిసిన వాస్తవాలను, అంకెలను అటూ ఇటూ మార్చి మనల్ని ఎలా బురిడి కొట్టిస్తారో విశ్లేషిద్దాం. ఈ స్లైడ్ చూడండి. ఋగ్వేద కాలం నాటి నదులు, వాటి ఇప్పటి పేర్లు ఇక్కడున్నాయి. ఉదాహరణకి పరుషిణి అంటే రావి, అస్కిని అంటే చీనాబ్. ఇదంతా మనకు తెలిసిందే. కానీ అసలు పాయింట్ అది కాదు. ఎగ్జామినర్ దీన్ని ఎలా వాడుకుంటాడో తెలుసా? ఇదిగో ఇలా ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రశ్నను తయారు చేస్తారు. ఇక్కడే అసలు కిటుకుంది. పరుష్ని అంటే రావి, అస్కిని అంటే చినాబ్. ఈ రెండు పేర్లు ఒకేలా అనిపిస్తాయి కాబట్టి వాటిని తారుమారు చేసే అవకాశం చాలా ఎక్కువ. మనం తొందరలో సమాధానమిచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాలనేది వాళ్ల ప్లాన్. దీనికోసం ఒక చీట్ కోడ్ ఉంది. బలమైన అనుబంధాలు అంటే స్ట్రాంగ్ అసోసియేషన్స్ క్రియేట్ చేసుకోవాలి. పరుష్ని నది అనగానే మనకు ప్రసిద్ధ 10 రాజుల యుద్ధం గుర్తుకు రావాలి. ఆ యుద్ధాన్ని నదితో లింక్ చేస్తే ఇక మర్చిపోవడం అసాధ్యం. అలాగే సరస్వతి నదికి మాతేతమా, దేవితమా, నదితమా అని గొప్ప పేర్లున్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎగ్జామినర్ వెறுం పేర్లను కాదు, ఆ పేర్ల వెనుకున్న కథని, ఆ కనెక్షన్ని పరీక్షిస్తారు. ఇప్పుడు ఇంకో ఫ్యాక్ట్ బేస్డ్ ఏరియా చూద్దాం. తొలి వేదకాలం నాటి రాజకీయ నిర్మాణం. కుల, గ్రామ, విస్, జన, రాష్ట్ర. ఈ ఆర్డర్ మనకు తెలుసు. కానీ అక్కడున్న ఆ ఎగ్జామ్ నోట్ చూడండి. జన అనే పదం ఋగ్వేదంలో 275 సార్లు ప్రస్తావించబడింది. ఇది చాలా కీలకమైన డేటా పాయింట్. ఈ చిన్న సమాచారంతో ఒక మల్టీ స్టేట్మెంట్ ట్రాప్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా 3 స్టేట్మెంట్స్ ఇస్తారు. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్టేట్మెంట్ 1, జన అనే పదం ఋగ్వేదంలో 275 సార్లు వస్తుంది. స్టేట్మెంట్ 2, పంచజనంలో కిక్కట తెగ కూడా ఉంటుంది. స్టేట్మెంట్ 3, సమితి అనేది కేవలం న్యాయపరమైన విధులకు మాత్రమే సంబంధించిన సభ. ఒక్కసారిగా చూస్తే అన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి కదా? కాని అక్కడే ఉంది అసలు ట్రాప్. దీనికి చీట్ కోడ్ ఏంటంటే వాక్యంలో అర్థాన్ని మార్చే ఆ చిన్న పదాన్ని పట్టుకోవడం. స్టేట్మెంట్ 1 డైరెక్ట్ ఫ్యాక్ట్, అది కరెక్టే. స్టేట్మెంట్ 2లో ఇన్క్లూడ్స్ అంటే కలిగి ఉంటుంది అనేది ట్రాప్. మన సోర్స్ ప్రకారం పంచజనం కిక్కట తెగను ఎక్స్క్లూడ్స్ అంటే మినహాయిస్తుంది. స్టేట్మెంట్ 3లో ఎక్స్క్లూజివ్ అంటే మాత్రమే అనేది తప్పు. సభ అనేది ఎక్స్క్లూజివ్, సమితి అనేది అందరి కోసం ఉండే ప్రజాసభ. చూసారా? ఈ చిన్న చిన్న పదాలే మొత్తం అర్థాన్ని తలక్రిందులు చేస్తాయి. వాటిపైనే మన ఫోకస్ ఉండాలి. సరే, ఇప్పుడు మనం మరో లెవెల్ పైకి వెళదాం. సెక్షన్ 2, దీన్ని నేను న్యూయాన్స్ ట్రాప్ అని పిలుస్తాను. అంటే తొలి వేదకాలానికి మలి వేదకాలానికి మధ్య ఉన్న చాలా సూక్ష్మమైన తేడాలను వాడుకుని ఎగ్జామినర్ మనల్ని ఎలా ఇబ్బంది పెడతారో చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే ఆ మార్పు ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు చూడండి, ఋగ్వేద సమాజం పశుపోషణే జీవనాధారం, స్త్రీలకు ఎంతో గౌరవం. మరోవైపు మలివేద సమాజం, వర్ణవ్యవస్థ బాగా బలపడింది, కొత్త పరిపాలనా విధానాలు వచ్చాయి. ఈ తేడా చాలా చాలా ముఖ్యం. ఈ తేడాల మీదే అసర్షన్, రీజనింగ్ ప్రశ్నలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు అసర్షన్ ఏ, మలివేద ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం వైపు మళ్ళింది. రీజన్ ఆర్, ప్రధాన మార్పిడి మాధ్యమం పశువులే, సమాజం కూడా పశుపోషణపైనే ఆధారపడింది. ఇక్కడ అసర్షన్ సరైనగే. మరి రీజన్ సంగతేంటి? దీనికి చీట్ కోడ్ టైం పీరియడ్ని వేరు చేసి చూడటం. మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ఈ రీజన్ అసర్షన్కి చెందిన కాలానిదేనా? ఇక్కడ చూస్తే కాదు. అసర్షన్ ఏ మలీ వేదకాలానికి చెందింది, కానీ రీజన్ ఆర్ తొలి వేదకాలాన్ని వివరిస్తోంది. రెండూ వేరువేరు, అందుకే రీజన్ తప్పు. చూసారా ఎంత సింపుల్ లాజికో? ఓకే, ఇప్పుడు మనం 3వ రకం ట్రాప్ దగ్గరికి వచ్చాం. సెక్షన్ 3,
నేను దీన్ని వర్గీకరణ వలలు అంటే టాక్సానమీ ట్రాప్స్ అంటాను. అంటే వీటిలో భిన్నమైనదేది లేదా ఇది ఏ కేటగిరీకి చెందింది లాంటి ప్రశ్నలతో మనల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తారో చూద్దాం. వేద సాహిత్యాన్ని శృతి, స్మృతి అని రెండుగా విభజిస్తారు. ఆ స్మృతి కింద వేదాంగాలు వస్తాయి. ఇప్పుడు ఆ రెడ్ బాక్స్లో ఉన్న ఎగ్జామ్ ట్రాప్ని గమనించండి. వేదాంగాలు ఏవి కావు అని స్పష్టంగా ఉంది. ఎగ్జామినర్ టార్గెట్ చేసేది కరెక్ట్గా ఇదే పాయింట్ని. ఇదిగోండి ఆ ట్రాప్. కింది వాటిలో వేదాంగం కానిది ఏది అని అడిగి ఈ ఆప్షన్స్ ఇస్తారు. ఏ శిక్ష, బి కల్ప, సి అలంకార, డి నిరుక్త. అన్నీ సంస్కృత పదాలు కావడంతో ఏది అవుతో ఏది కాదో అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి చీట్ కోడ్ బౌండరీస్ గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినర్కి తెలుసు మనకు వేదాంగాల గురించి అస్పష్టంగా తెలుస్తని. అందుకే ఖచ్చితమైన లిస్ట్ మన దగ్గర ఉండాలి. శిక్ష, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్త, కల్ప మరియు జ్యోతిష అనేవి 6 వేదాంగాలు. అలంకార అనేవి వేదాంగం కాదు. ఈ ఒక్క పాయింట్ తెలిస్తే చాలు, సమాధానం ఈజీగా దొరికేస్తుంది. ఇలాంటిదే మరో వర్గీకరణ 6 ఆస్తిక దర్శనాలు, వాటిని స్థాపించినవాళ్లు. సాంఖ్య కపిల, యోగ పతంజలి, న్యాయ గౌతమ. ఇక్కడ జతపర్చమనే ప్రశ్నలు అంటే మ్యాచ్ ద ఫౌండర్స్ ప్రశ్నలు వచ్చే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. సో కరెక్ట్ జతలను గుర్తుంచుకోవడం ఇక్కడ కీలకం. ఇక మనం చివరి అత్యంత ముఖ్యమైన సెక్షన్కి వచ్చేశాం. సెక్షన్ 4 మీ హై యూల్డ్ చీట్ షీట్. చివరి నిమిషంలో రివిజన్ కోసం ఇదొక వరం లాంటిది. ఈ స్లైడ్లో ఉన్న 10 పాయింట్లున్నాయే, ఇవి పదే పదే రకరకాల రూపాల్లో పరీక్షల్లో వస్తూనే ఉంటాయి. ప్రతి పాయింట్ ఒక పొటెన్షియల్ క్వశ్చన్ అన్నమాట. బోగాస్కోయి శాసనం నుండి చార్వాక సిద్ధాంతం వరకు ఇవన్నీ హై ఈల్డ్ టాపిక్స్. ఈ 10లో కూడా నా దృష్టిలో టాప్ 3 పాయింట్స్ ఇవి. వీటిని అస్సలు మర్చిపోద్దు. 1 భోగాస్కోయి శాసనం. ఇది ఆర్యుల కదిలిక, వేదదేవతల గురించి చెప్పే తిరుగులేని సాక్ష్యం. 5 భాగదుగ అంటే మలి వేదకాలం నాటే రెవెన్యూ కలెక్టర్. ఎగ్జామినర్లకు ఈ పదం చాలా ఇష్టం. ఇక 7 సత్యమేవ జయతే. ఇది ముండక ఉపనిషత్తు నుండి తీసుకున్నారు. ఇదొక గ్యారంటీ క్వశ్చన్ వచ్చే సోర్స్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ విశ్లేషణ తరువాత మీకు కేవలం చరిత్ర మాత్రమే తెలియదు, మీకు పరీక్ష కూడా తెలుసు. వెళ్ళి నిరూపించుకోండి. ఆల్ ది బెస్ట్.